దేవుని కృపతో అలాగే సాగించాను కనుక ఈరోజు మీ అందరి మధ్యలో దేవుడు నన్ను నిలవబెట్టాడు. దేవునికి మహిమ కలుగును గాక. మరండి బ్రదర్. హలో. ఆరాధనా అందుకో, ఆరాధనా నందుకో, పాప క్షమాపణ జీవంబునిచ్చిన కరుణామయ అందుకో, ఆరాధనా అందుకో. అబ్రాము ఇసాకు యాకోబు దేవా, మోసేతో అన్నావు ఉన్నానని. అబ్రాము ఇసాకు యాకోబుల దేవా, మోసేతో అన్నావు ఉన్నానని. అల్ఫయు నీవే ఓమేగయును, అల్ఫయు నీవే ఓమేగయును. ఆద్యంతరహితుండా నీవేనని, ఆద్యంతరహితుండా నీవేనని. ఘనత మహిమా నీకేయని, హల్లెలూయా గానము చేసేదను. పాప క్షమాపణ జీవంబునిచ్చిన కరుణామయ నందుకో, ఆరాధనా నందుకో. పాపంబున జనించి నశించి తిని, లోకంబున దంచు ఆశించి. పాపంబున జన్మించి నశించి తిని, లోకంబున దంచు ఆశించి తిని. అయినా నీవు రక్షణ నివ్వా, అయినా నీవు రక్షణ నివ్వా. ప్రేమించి పంపితివి యేసు ప్రభును, ప్రేమించి పంపితివి యేసు ప్రభును. ఘనత ఘనత మహిమా నీకేయని, హల్లెలూయా గానము చేసేదను. పాప క్షమాపణ జీవంబునిచ్చిన కరుణామయ అందుకో, ఆరాధనా అందుకో. తెలిసి కొంటి నా యేసు నిన్ను, సర్వశక్తి గల ప్రభువనియో. తెలిసి కొంటి నా యేసు నిన్ను, సర్వశక్తి గల ప్రభువనియో. రానున్నావు మరలా నాకై, రానున్నావు మరలా నాకై. ఆనంద దేశములో నన్నుంచుటకై, ఆనంద దేశములో నన్నుంచుటకై. ఘనత మహిమా నీకేయని, హల్లెలూయా గానము చేసేదను. పాప క్షమాపణ జీవంబునిచ్చిన కరుణామయ అందుకో, ఆరాధనా అందుకో. ఈ సమయంలో దేవదానం అయ్యారు. ఒక 10 నిమిషాలు దేవుని వాక్యాన్ని అందిస్తాడు. తగ్గిపోయి పరిశుద్ధ గ్రంథం నుండి దయచేసి ఈ ఫంక్షన్కి వచ్చిన వాళ్ళు వెలుపల ఎవరైనా ఉంటే లోపలికి రావాల్సిందిగా ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీకు మనవి చేస్తూ ఉన్నాం. యెషయా గ్రంథం 44వ అధ్యాయము 1వ వచనము నుండి ప్రారంభం. అయినను నా సేవకుడకు యాకోబు, నేను ఏర్పరచుకున్న ఇశ్రాయేలు వినుము. నిన్ను సృష్టించి గర్భములో నిన్ను నిర్మించి నీకు సహాయము చేయవాడైన యెహోవా ఇలాగూ సెలవిస్తున్నాడు. నా సేవకుడకు యాకోబు,
నేను ఏర్పరుచుకున్న యశువులను భయపడకుము. నేను దప్పికొని వాళ్ళ మీద నీళ్లను, ఎండిన భూమి మీద ప్రవాహ జలములను కుమ్మరించెదను. నీ సంతతి మీద నా ఆత్మను కుమ్మరించెదను. నీకు పుట్టిన వారిని నేను ఆశీర్వదించెదను. ప్రార్థన. ప్రేమించిన మా తండ్రి కిరణ్ ఆయన భార్యను బట్టి మీకు స్తోత్రములు. సంతానము దేవుడిచ్చు బహుమానం కనుక వారి యొక్క దాంపత్యమును మీరు దీవించారు. అమ్మాయి గర్భవతి, గర్భములు ఎదుగుతున్న పిండాకృతిని దీవించండి. మంచి పోషకాలు దయచేయండి. కానుపు విషయములో ఏ విధమైన తొందరలు ఏర్పడకుండా సుఖప్రసవాన్ని దయచేయండి. నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము. నా అంతరంగమున్న సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నుతించుము. నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము. ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరువకుము అన్నట్టుగా ఏర్పాటు చేసిన ఈ కూడికలో ఈ కుమారుని ప్రకటిస్తుండగా నైనా మీ పక్షాన్ని నిలబడిన వాడు బలహీనుడు మరుగుపరచండి. నాతోనూ మాతోనూ యంత్ర శబ్దం ద్వారా వింటున్న ప్రతి వారిలో కార్యం జరిగించమని యేసు ప్రభు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. బైబిల్ ఏం చెప్తుందంటే సంతానము దేవుడిచ్చు బహుమానము. దేవుడిచ్చు బహుమానమును దేవుని కొరకు పెంచాలి. కుమారుడు కానీ కుమార్తె కానీ. బైబిల్ పండితులు సంతానము గురించి 3 విషయాలు చెప్పారు. ఒకటంట, తల్లిదండ్రులు తమ పిల్లలను హీరోలుగా చేయగలరు అంట, నీరోగా చేయగలరు అంట, జీరోగా చేయగలరు అంట. కానీ మోషే తల్లిదండ్రులు వారు ఐగుప్తులో బానిసత్వంలో ఉన్నారు. వారికి సదుపాయం లేవు. వారి ప్రాణాలు విసిగింపజేస్తున్నారు. వారితో కఠినమైన సేవ చేయించుకుంటున్నారు. ఇశ్రాయేలు మీద ఐగుప్తీయులు దౌర్జన్యముతో పడి జరిగించుతున్న ఆ దినాలలో మోషే తల్లిదండ్రులు తమ పిల్లలను హీరోలుగా చేశారండి. మోషే లక్షలాది మంది నడిపించే నాయకుడిగా ఉన్నాడు. అహరోను అతి పరిశుద్ధ స్థలములో ప్రవేశించే యాజకుడిగా ఉన్నాడు. మిరియాము నాయకురాలుగా ఉన్నట్లుగా మనం చూస్తాం. కనుక సంతానము దేవుడిచ్చు బహుమానం కనుక నీకు వసతులు లేకపోవచ్చు, కానీ నీ పిల్లలను నువ్వు ఉన్నతమైన వ్యక్తులుగా చేయగలవు. ఎలాగూ? విలాప వాక్యాలు 2వ అధ్యాయము 18-19 వచనాలలో ఏముందంటే, నీ పసిపిల్లల ప్రాణము కొరకు నీ చేతులు ఆయన తట్టు ఎత్తుము అని. సంసోను తల్లిదండ్రులు పిల్లల మీద ఒక ప్రణాళిక కలిగి ఉన్నారు. ఏమి ఆ ప్రణాళిక అంటే, వారు ప్రార్థిస్తున్నారు. న్యాయాధిపతుల గ్రంథం 13వ అధ్యాయము 8వ వచనములో, దయచేసి నీ దాసుడైన మాకు నీవు ఆ దైవజనుని మరలా మా యొద్దకు పంపుము. పుట్టబోవు ఆ బిడ్డకు మేము ఏమేమి చేయవలెను, ఏమేమి నేర్పవలెను. ఇంకా సంతానం కలగలేదు. దేవదూత వచ్చి చెప్పింది, అమ్మ నీ గర్భమున ఒక న్యాయాధిపతి పుడతాడు, నువ్వు ప్రత్యేకంగా ఉండు అన్నప్పుడే వారు ఒక ప్రణాళిక కలిగి ఉన్నారు. వారు ప్రభుని అడుగుతూ ఉన్నారు, పుట్టబోవు ఆ బిడ్డకు మేము ఏమేమి చేయవలెనో, ఏమేమి నేర్పవలెనో. ఆ దైవజనులను మరలా మా యొద్దకు పంపుము.
అమెరికా అధ్యక్షకుడు అబ్రహాం లింకన్ 16వ వాడు, ఆయన ఒక మాట అన్నాడు, నా తల్లి వంటి తల్లి ప్రతి యవనస్తునికి ఉంటే ఈ ప్రపంచంలో జైలే అక్కరలేదు అన్నారు. కనుక క్రైస్తవ కుటుంబములో దేవుడు బహుమానం ఇచ్చిన పిల్లలను ఉన్నతమైన వ్యక్తులుగా చేయడానికి ప్రార్థన చేయాలి. ఏం చేయాలి? కుటుంబములో ఉదయకాల ప్రార్థన ఉండాలి, కుటుంబములో రాత్రికాల ప్రార్థన ఉండాలి. ఏ కుటుంబములో ప్రార్థన ఉంటుందో ఆ కుటుంబాన్ని దేవుడు హెచ్చిస్తాడు. దావీదు కత్తి పట్టాడంటే సింహపు గుండె ధైర్యం కలిగిన వాడు కూడా దిగులొందుతాడంట. కానీ దావీదు ఏమని ప్రార్థన చేస్తున్నాడు? 2 సమూయేలు గ్రంథం 7వ అధ్యాయము 28వ వచనములో, దయచేసి నీ దాసుడైన నా కుటుంబము నిత్యము నీ సన్నిధిలో ఉండునట్లు దానిని అనుగ్రహించుము. యెహోవా నా ప్రభువా, నీవు సెలవిచ్చి ఉన్నావు, నీ ఆశీర్వాదము నుండి నా కుటుంబము నిత్యము ఆశీర్వదించబడునుగాక అన్నాడండి. ఏం కోరుకున్నాడు దావీదు? నా కుటుంబము నిత్యము నీ సన్నిధిలో ఉండునట్లు. దేవుని సన్నిధిలో ఉండి ఎదిగిన సమూయేలు దైవజనుడయ్యాడు. దేవుని సన్నిధిని విడిచి పారిపోయిన యోనా అపహాస్య పాలయ్యాడు. కనుక మన పిల్లలను దైవ మార్గములో పెంచాలంటే ఉదయకాల ప్రార్థన ఉండాలి. యోబుని గురించి తెలియని వారు ఎవరు లేరు. అత్యంత ధనవంతుడు, దేవుని యందు భయభక్తులు కలిగిన వాడు, చెడుతను విసర్జించిన వాడు, నీతిమంతుడు, న్యాయవంతుడు, దేవుని యందు భయభక్తులు కలిగిన వాడు, తూర్పు దిక్కు జనులలో అతడే గొప్పవాడై ఉన్నాడంట. కానీ మనస్సు సంపద మీద లేదు, కానీ సంతానం మీద ఉంది. 1వ అధ్యాయము 5వ వచనములో యోబు తన పిల్లలు పాపము చేసి దేవుని కోపానికి, దేవుని శాపానికి, దేవుని ఉగ్రతకు ఎక్కడ గురి అవుతారని ధనవంతుడైన యోబు, యథార్థవంతుడైన యోబు, దేవుని యందు భయభక్తులు కలిగిన యోబు, చెడుతనం విసర్జించిన యోబు అరుణోదయమే లేచి. ఎంతమంది అరుణోదయం లేస్తున్నారు? ఈ మొబైల్ ఫోన్లు వచ్చినాక ఒక ఆమె అంటున్నది, దానివల్ల మా పిల్లలు ఎప్పుడు లేస్తారో మాకే తెలియదన్నా, అందుకని వాళ్ళకు ఉదయం టిఫిను, మధ్యాహ్నం భోజనము, వాళ్ళొక తాళము, నాకొక తాళం అండి అని నేను డ్యూటీకి వెళ్ళిపోతానని అంటున్నారు. అలాంటి కుటుంబాలు ఆధ్యాత్మికంగా క్షీణించిపోతాయి. ఉదయకాల ప్రార్థన ఉండాలి నీ కుటుంబములో. నీకు సంపద లేకపోవచ్చు, నీ పిల్లల కొరకు ప్రార్థన చేయి. వారి జీవితాలలో దేవుడు గొప్ప కార్యాలు జరిగిస్తాడు. హవ్వ అంటున్నది కదా, ఆదికాండం 4వ అధ్యాయం 1వ వచనములో హవ్వ ఏమంటున్నదంటే, యెహోవా దయ వలన నేనొక కుమారుని సంపాదించుకున్నాను. ఏమనింది హవ్వ? యెహోవా దయ వలన నేనొక కుమారుని సంపాదించుకున్నాను. యాకోబు, ఏశావు సమాధానపడిన తర్వాత యాకోబు ప్రశ్న వేస్తున్నాడు, అరే యాకోబు, ఇంట్లో నుండి పారిపోయేటప్పుడు ఒకరిగా పారిపోయినావు కదా, వీరందరూ ఎవరు అంటే ఆదికాండం 33వ అధ్యాయం 5వ వచనములో యాకోబు ఏశావుతో అంటున్నాడు, అనాయ్ వీరందరూ నీ సేవకునికి దేవుడు దయచేసిన పిల్లలే అన్నాడండి. ఏమన్నాడు యాకోబు? దేవుడు నీ సేవకునికి దయచేసిన పిల్లలే. కనుక క్రైస్తవ కుటుంబములో దేవుడు బహుమానం ఇచ్చిన పిల్లలను దేవుని కొరకు పెంచాలి. లే అంటున్నది కదా ఆదికాండం 30వ అధ్యాయం 20వ వచనములో, దేవుడు నాకు బహుమతి ఇచ్చాను, దేవుడు నాకు ప్రతిఫలం ఇచ్చాను, దేవుడు
నా ప్రార్థన అంగీకరించెను, దేవుడు నా నిందను తొలగించెను. 127 కీర్తన 3వ వచనములో పిల్లలు యెహోవా అనుగ్రహించు స్వాస్థ్యము, దేవుడిచ్చిన స్వాస్థ్యం. ఇష్టానుసారంగా ఉంచడానికి లేదు. క్రైస్తవ తల్లిదండ్రులు వారి క్షేమం కొరకు ప్రార్థన చేయాలి. ఇక దేవుని రాజ్యంలో ప్రవేశించాలంటే వారు క్రొత్తగా జన్మించితేనే కానీ దేవుని రాజ్యంలో ప్రవేశించలేరు. కనుక ఈ సభలో ఎవరైనా ప్రభుని అంగీకరించకపోతే ప్రభు అయిన యేసుని అంగీకరించాలని మనం చేస్తున్నాం. మానవుడు పాపములో పుట్టి, పాపములో పెరిగి, పాపములో జీవిస్తూ పాప పరిహారము కొరకై అనాది నుండి అనేకమైన ప్రయత్నములు చేయుచున్నాడు. మానవ ప్రయత్నములు దేవుడి దృష్టిలో బురికి పేలికలు గనుక దేవుడే లోకమును ప్రేమించి యేసుక్రీస్తు నామములో భూలోకానికి వచ్చి మానవుల పాపముల కొరకు, దోషముల కొరకు, అపరాధముల కొరకు ఆయన శిలువలో బలియాగమయ్యారు. యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచటం వలన మనం దేవుని రాజ్యానికి వారసులు అవుతాం. యోహాను సువార్త 14:6లో నేనే మార్గము, సత్యము, జీవమునై ఉన్నాను, నా ద్వారానే దేవుని రాజ్యానికి మీరు వారసులు అవుతారన్నారు. కావున ప్రియులారా, ఇంకా ఎవరైనా ప్రభుని అంగీకరించకపోతే ప్రభు అయిన యేసుని అంగీకరించాలని మనవి చేస్తూ, మరి బీసు మరి చిన్న యేసు గారికి, ఈ కుటుంబీకులకును నాకు ఇచ్చిన అవకాశం బట్టి మాస్టర్ గారికి వందనాలు తెలియజేస్తున్నాను. దేవుని నామానికి మహిమ కలుగును గాక. స్తోత్రం చెల్లింతుము, స్తుతి స్తోత్రం చెల్లింతుము, యేసు నాదుని పేలులు తలచి, క్రీస్తు నాదుని పేలులు తలచి స్తోత్రం చెల్లింతుము, స్తుతి స్తోత్రం చెల్లింతుము, యేసు నాదుని మేలులు తలచి, క్రీస్తు నాదుని మేలులు తలచి స్తోత్రం చెల్లింతుము, స్తుతి స్తోత్రం చెల్లింతుము. దేవుని నామానికి మహిమ కలుగును గాక. పిల్లరా, దేవుని వాక్యంలోనికి వెళదాము. ఈరోజు దేవుడు చేసినటువంటి ఉపకారముల కొరకై ఆయనకి స్తోత్రములు చెల్లిద్దాం. దేవుడు అద్భుతాన్ని చేశాడు, ఆశ్చర్య కార్యాన్ని. రాజు గారి